మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల 22 మంది విద్యార్థులను డినైటెడ్ చేసింది యాజమాన్యం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మళ్ళీ వచ్చింది ఫ్రెష్ అప్డేట్. కృష్ణ, చెప్పండి, ఆందోళనకు గల కారణం ఏంటి? లావణ్య, ఏదైతే ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడ చౌరస్తాలో ఉన్న ఈ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 1-2 సబ్జెక్టులు ఉన్నాయని కాలేజ్ యాజమాన్యం 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు యాజమాన్యం దగ్గరికి వచ్చి ఆ విద్యార్థులందరినీ కూడా తీసుకోవాలని, వారందరూ కూడా కాళ్ళ మీద పట్ల కూడా కనికరించకపోగా యాజమాన్యం చాలా దురుసుగా ప్రవర్తించింది. ఒకవేళ కనుక ఇక్కడ నుంచి వెళ్ళని పక్షంలో మొత్తం విద్యార్థుల భవిష్యత్తును అంటే తలకిందులు చేస్తామంటూ దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెచ్చుకొని వచ్చింది. లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో అటు ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే ఫీజులు కాకుండా లక్షలాది రూపాయలు తమ దగ్గర ఫీజుల రూపంలో వసూలు చేయడమే కాకుండా తాము ఏవైతే 1 లేదా 2 ఉన్న పరీక్షల్లో మిగిలి ఉన్న ఏదైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ విద్యార్థులందరినీ కూడా అన్ఫిట్ కిందగా చేసి డిటైన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. టీచింగ్ విధానంలో కూడా సరిగా లేదు. సరైన టీచర్లు లేక అధ్యాపకులు లేక తమకు బోధించే వ్యక్తులు లేక తాము ఈ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిని చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చిన ఫీజులే ప్రధాన ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తమ పైన ఈ విధంగా రిటైన్ చేయడం సరైనది కాదని విద్యార్థులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయితే విద్యార్థులందరినీ బయటికి గెంటడంతో ఒకసారిగా ఆగ్రహం కట్టం తెచ్చుకున్న విద్యార్థులంతా అక్కడ ఈ కళాశాల అగ్రికల్చర్ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. అయితే ఎప్పుడైతే అగ్రికల్చర్ కళాశాల వద్ద ఆందోళన దిగడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలం చూసుకుంటే మల్లారెడ్డి కళాశాల వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక పక్కన విద్యార్థులకు సరైన భోజనం లేదు అని చెప్పి కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం, అలాగే మహిళా కళాశాల వ్యవహారానికి సంబంధించి భద్రతా వైఫల్యం తాజాగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇలాంటి కళాశాల పైన వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతున్నారు. లావణ్య, అయితే కృష్ణ, మనం చూసుకుంటే విజువల్స్లో మనం చూస్తున్నట్లయితే నినాదాలు చేస్తున్నారు వాళ్ళు. నిత్యం ఇలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కానీ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఏదో ఒక న్యూస్ వింటూనే వస్తున్నాం. మరి యాజమాన్య లోపం అనుకోవాలా దీన్ని? లావణ్య, ఈ ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ మల్లారెడ్డి కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం అనేది ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటుంది. మొదట ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి విద్యార్థులు ఆ ఫీజు కట్టలేదని చెప్పేసి బస్సులోంచి బలవంతంగా వారిని కిందికి కళాశాల బస్సులోంచి బలవంతంగా కిందికి దింపడం, వారి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేయడం, ఆ తర్వాత మహిళలకు సంబంధించిన మెడికల్ కళాశాలలో భద్రతా వైఫల్యాలు బయటికి రావడం, దీనన్నిటిపైన కూడా ఇప్పుడు తాజాగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇదంతా యాజమాన్య నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఫీజు చెల్లింపు వ్యవహారంలో తీసుకున్న శ్రద్ధ, ఆ తర్వాత సౌకర్యాల వ్యవహారం కానీ, అధ్యాపకుల నియామకం కానీ, విద్యార్థులకు టీచింగ్ వ్యవహారంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు అనేక వినపడుతున్నాయి. సో ఇలాంటి విషయాలు బయటపడాలి అంటే ఖచ్చితంగా దీనిపైన అటు ఉన్నత స్థాయి విద్యామండలి అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపిస్తేనే సరైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే కృష్ణ, మనం చూసుకుంటే మల్లారెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది, కష్టపడి పైకి వచ్చాను, కాలేజీలో కూడా పేద విద్యార్థులకి కొంచెం ఫీజు తగ్గించే తీసుకుంటామని చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇప్పుడు జరిగే వివాదాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? లావణ్య, ఏదైతే మల్లారెడ్డి చెప్పిన వ్యవహారంలో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకమైన రాయితీలు కల్పించడం, ఉచితంగా చేయించడం, ఇదంతా కేవలం రాజకీయ బహిరంగ సభల్లో వేదికల్లో పబ్లిసిటీ కోసం మాత్రమే తప్ప మల్లారెడ్డి కళాశాలలో జరుగుతున్న వ్యవహారం అంతా మరో విధంగా ఉంటుంది. కేవలం డబ్బుల వరకే ప్రాధాన్యమే ఉంటుంది. ఇక్కడ ఏదైతే అటానమీ వ్యవహారానికి సంబంధించి అటానమీ చేయడం, జేఎన్టీయూ కానీ ఐఓయూ కానీ వీటన్నిటిలో కూడా ఏదైతే వాటికి లేకుండా అటానమస్ అనేది అనుమతులు తీసుకొని ఇష్టానుసారంగా ఫీజుల ధరను నిర్ణయించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను బలవంతంగా వారి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేయడం కాకుండా సౌకర్యాల విషయంలో మాత్రం
ఏమాత్రం పట్టించుకోరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో టీచింగ్ విధానంలో కూడా చూసుకుంటే ఎక్కడ కూడా సరైన అధ్యాపకులు కూడా లేరు. ఏదో నామమాత్రంగా తరగతి గదులు నిర్వహించడం, ఆ తర్వాత పాస్ చేయాలంటే కూడా దానికి డబ్బులు డిమాండ్ చేయడం, ప్రతి దానికి కూడా విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు, లక్షల రూపాయల డబ్బు వసూలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటి కనుక అంటే అధికారులు ఇవన్నీ బయటపడాలి అంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిగితేనే మల్లారెడ్డి కళాశాలలో జరిగే అవకతవకలు కానీ, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కానీ వీటన్నిటి వ్యవహారంలో బయటపడితే అప్పుడు మల్లారెడ్డి బహిరంగ సభలో ఏదైతే పేద విద్యార్థుల కోసం తాను చేస్తున్న సేవ అనే విషయాలు అనేవి ఎంతవరకు వాస్తవం అనేది బయటపడే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.